నాగ సన్యాసులు దాచిన శ్రీకృష్ణ విగ్రహం గురించి తెలుసుకుందాం. సన్వారియా సేత్ లేదా సన్వాలియాజీ ఆలయం. ఈ ఆలయం చిత్తోర్ఘర్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండఫియాలో ఉన్న కృష్ణ భగవానికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం చిత్తోర్గఢ్ మరియు ఉదయపూర్ హైవేపై వస్తుంది. సన్వారియాజీ ఆలయ సముదాయం గులాబీ ఇసుకరాయితో నిర్మించిన అందమైన నిర్మాణం. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం నల్లరాతితో తయారు చేయబడింది. ఈ ఆలయం 150 సంవత్సరాలకు పైగా పురాతనమైంది అని నమ్ముతారు. ఈ ఆలయంలోని శ్రీకృష్ణు యొక్క విగ్రహం భూమి లోపల నుంచి తీసుకోబడిందని నమ్ముతారు. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి సన్వారియాజీ లేదా సన్వారియా సేత్ అని పిలుస్తారు. ఈ ఆలయ కాంప్లెక్స్ మొత్తం కూడా గులాబీ ఇసుకరాయితో నిర్మించిన గొప్ప అందమైన నిర్మాణం. ఆలయ గర్భగుడిలో నల్లరాతితో చేసిన శ్రీకృష్ణుని విగ్రహం అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయ గోడలు, స్తంభాలు కూడా అద్భుతమైన శిల్పకళతో ఉంటాయి. ఈ ఆలయం రాజస్థాన్ సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. క్లిష్టమైన శిల్పాలు, గోపురాలు మరియు ప్రకాశవంతమైన రంగులతో ఈ ఆలయం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆలయ ప్రధాన నిర్మాణం తెల్లని పాలరాతితో నిర్మించారు. ఆలయ గోడలు, స్తంభాలు మరియు పైకప్పులు అద్భుతమైన శిల్పాలతో అలరారుతుంటాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. 1840వ సంవత్సరంలో బోలారం గుర్జార్ అనే పాల వ్యాపారికి బద్సోడా బాగుండ్లోని చాపర్ గ్రామంలో భూగర్భంలో దాచిపెట్టబడిన 3 కృష్ణుని యొక్క విగ్రహాల గురించి కల వచ్చింది. అనంతరం స్థానికుల సహకారంతో ఆ స్థలాలను తవ్వి 3 దివ్యమైన విగ్రహాలను చూశారు. ఒక విగ్రహాన్ని మండఫియాలో, మరొక విగ్రహాన్ని బద్సోడాలో మరియు 3వ విగ్రహాన్ని కనిపించిన ప్రదేశంలోనే ప్రతిష్ఠించారని నమ్ముతారు. పురాణం ప్రకారం ఈ విగ్రహాలు నాగా సన్యాసులతో సృష్టించబడ్డాయి మరియు వాటిని ఆక్రమణదారుల నుంచి రక్షించడానికి భూగర్భంలో ఉంచబడ్డాయి అని చెప్తారు. మరియు ఈ 3 ఆలయాలు ఒకదానికొకటి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తమ వ్యాపారాల్లో విజయం మరియు సంపద కోసం ప్రార్థించే వ్యాపారులు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ సన్వారియాజీ ఫెయిర్. ఇది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో అంటే ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో జరుగుతుంది. సన్వారియా సేత్ టెంపుల్ ఉదయపూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగా సన్యాసులు దాచిన శ్రీకృష్ణ యొక్క విగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.